ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము మరలా ఈ విధంగా ఎక్కువజాములో ఈ 4 గంటల 3 గంటల 40 నిమిషాలు ఈ సమయంలో తిరుగా ఈ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినం బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు 29వ అధ్యాయము 23వ వచనములో ఒక మంచి మాట చెప్తాడు. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. మరి ఒకసారి చదవనా? ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్సు ఘనతనుందును. ఈ లోకంలో సహజంగా ప్రతి ఒక్కరు కూడా, మానవులందరూ నేను మంచిగా జీవించాలి, నాకు మంచి పేరు రావాలి, నేను ఘనత వహించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా పేరెన్నికగా బ్రతకాలి అనే ఆశ కలిగి ఉంటారు. ఎవరు కూడా నన్ను అందరూ చెడ్డవారు అనుకోవాలి అని, లేక అందరికీ విరోధిగా ఉండాలని ఎవ్వరు కూడా మనఃపూర్వకంగా ఆ యొక్క ఆలోచన చేయరు. ప్రతి ఒక్కరు కూడా నేను ఈ లోకంలో ఒక ఘనుడైన వారిగా ఉండాలి అని ఆశపడతారు. అయితే ఎవరికి ఘనత వస్తుంది అని ఇక్కడ సామెతల గ్రంథకర్త అయిన మహాజ్ఞాని అయిన పరమజ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు చెప్తారంటే, వినయ మనస్కుడు. ఇక్కడ వినయము, విధేయత అనేది దేవుడు ఇచ్చే వరాలవి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని యేసు ప్రభు వారు ఈ మాట చాలా చక్కగా చెప్తారు. క్రీస్తు వారి యొక్క ఉవాచని. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనము హెచ్చించబడతాం, నువ్వు ఘనత నొందుతావు. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. వినయము అంటే అర్థం ఏంటి? విధేయత, లోబడి ఉండడము, మనల్ని మనం తగ్గించుకోవడము. మనము ఈ లోకంలో వినయము అనేదానికి, లేక మనల్ని మనం తగ్గించుకోవడం అనేదానికి గొర్రెపిల్ల మనస్తత్వము కలిగి ఉండాలి. అదే యేసయ్య మనస్తత్వము కలిగి ఉండాలి. ఇది యేసయ్య మనస్సు, ఇది దేవుని మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినంత కాలం మనకు మాదిరిగా ఆయన జీవించాడు. ప్రియులారా, మనము ఆయన అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అంటాడు. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా చెప్పిన మరి ఒక భక్తుడు నాడు, అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటనగా, ఆయన వినయము, విధేయత. ఎప్పుడు కూడా ఆయన గర్వపడ్డవాడు కాడు. ఇక్కడ ఎవని గర్వం వాడిని తగ్గిస్తుందట. అసలు గర్వంగా మనము జీవించకూడదు. ప్రియులారా, ఇంకొక విషయం ఏంటంటే, అసలు దేన్ని బట్టి గర్వపడాలి? దేన్ని బట్టి గర్వపడాలి? చాలామంది కులాన్ని బట్టి గర్వపడతారు, చాలామంది ధనాన్ని బట్టి గర్వపడతారు, చాలామంది తనకున్న అందాన్ని బట్టి గర్వపడతారు, చాలామంది తనకున్న ఒక హోదాని బట్టి లేక ఉద్యోగాన్ని బట్టి గర్వపడతారు. అయితే ఇవన్నీ కూడా నీతోటి రావు. నీకున్న ధనమే కానీ, నీకున్న సంపదే కానీ, నీకున్న
హోదాలే కానీ, నీకున్న అందమే కానీ, కొన్ని దినాలైతే ఈ అందం తరిగిపోతుంది. కాబట్టి ఏది కూడా నీతోటి రాదు. నువ్వు తల్లి గర్భంలో నుండి ఏ విధంగా దిగంబరిగా ఈ లోకానికి వచ్చావో, ఆ దిగంబరత్వంతోనే మనము మరలా సమాధిలోకి వెళ్ళిపోతాం. ఏది తీసుకొని పోవు. ఏది తీసుకొని వెళ్తావు? వినయ మనస్సు ఉంటే, మంచి మనస్సు ఉంటే, యేసయ్య మనస్సు ఉంటే నీ ఆత్మ పరలోకానికి పోతుంది. ఈ ఆత్మకు ఎప్పుడు కూడా మరణము లేదు. నీ ఆత్మ వినయ మనస్సుకు కలిగి ఈ లోకంలో జీవించాలి. వినయ విధేయతలు కలిగి. ఒక స్త్రీకి ఆభరణాలు వినయము, విధేయత. అలాగే పురుషుడు కూడా శోభాయమానమైన ఆభరణం ఏంటనగా వినయము, విధేయత. ఎవరి దగ్గర నేర్చుకోవాలయ్యా అంటే యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. యేసయ్య మనసు కలిగి జీవించాలి. యేసుతో మనం నడవాలి. యేసయ్య ఏ విధంగా జీవించాడో ఆ విధంగానే ప్రియులారా మనము జీవిస్తూ వినయ మనస్సుకు కలిగి ఈ లోకంలో ఘనత నొందుదు గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రియులారా, మరలా రేపటి దినము ఏకోజాములో కలుసుకొని అందిన ఆహారాన్ని పంచుకుందాము గాక. ఆమేన్. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ వినయ మనస్సు దయచేయండి నాయన. వినయ మనస్కుడు ఘనతనందును, ఎవని గర్వం వాని తగ్గించునని నాయన ఈ దినం మాతో మీరు మాట్లాడారు నాయన. వినయము, విధేయత అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోవడము మాకు నేర్పించమని అయ్యా నీ కృపలో దేవా ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించే ఆ యొక్క ధన్యత మాకు దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప, ఆయన క్షేమములే మీ వెంట వచ్చును గాక.